ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్న రైతులు రసాయనాలు వీడి ప్రకృతి వ్యవసాయం బాట పడుతున్నారు. వేల ఖర్చులు మానుకొని తమ పొలంలో గ్రామాల్లో దొరికే ఆకులతో పురుగు మందులు, కషాయాలు, ఎరువులను తయారు చేసుకుని పంట పొలాల్లో విరివిగా వాడుతూ రసాయన మందులకు ధీటుగా ఫలితాలను సాధిస్తున్నారు. అదే కోవలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన అంపురం గ్రామస్తులు స్వంతంగా తూటికాడ కషాయం తయారు చేసుకుని పంట పొలాల్లో వాడుతూ ప్రకృతి సేద్యంలో సత్ఫలితాలు పొందుతున్నారు. మరి ఈ కషాయం పనితీరు గురించి మనము తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా గ్రామాల్లో ఇప్పుడు రసాయనిక ఎరువులను వీడి ప్రకృతి వ్యవసాయ బాట పడుతున్నారు అక్కడి రైతులు. వేలకు వేలు ఖర్చు చేయటం కన్నా తమ పరిసరాల్లో ఉన్న ఆవులతో, గోమూత్రం, పశువుల వ్యర్థాలతో వ్యవసాయం చేయటం అధికంగా మారింది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో సుమారు 50,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలను పండిస్తున్నారంటే రైతుల్లో చైతన్యం వచ్చిందనే చెప్పాలని ప్రకృతి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఒక 30 ఎకరాల దాకా ప్రకృతి వ్యవసాయం చేయడమైంది. ఇందులో 10 ఎకరాల దాకా లైన్ షోయింగ్ చేయించాము, ఒక 25 ఎకరాల దాకా కాలిబాటలు తీయించాము, ఒక 500 దాకా పశువు పల్లెలు పెట్టించాము, ఒక 250 పక్షి స్థావరాలు పెట్టించడం అయింది ఇప్పటి వరకును. అయితే రైతులైతే బాగా సహకరించారు. 30 ఎకరాల దాకా చేసాము. వివిధ పంటల్లో పురుగులపై పాశుపతాస్త్రంగా పనిచేస్తోంది తూటికాడ కషాయం. వరిలో సుడిదోమ, వివిధ పంటల్లో లద్దె పురుగులు, రసం పీల్చు పురుగులను తూటికాడ కషాయంతో సమర్థవంతంగా అరికట్టవచ్చు. 10 కిలోల తూటికాడ ఆకులు, 2 కిలోల పేడ, 5 కిలోల ఆవు మూత్రం వాడతారు. తూటికాడ ఆకులను మొత్తం ముద్దగా చేస్తారు. ఆవు మూత్రంలో ఈ ముద్దను కలిపి దాన్ని పేడలో కలుపుతారు. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో తీసుకుని 3 నుంచి 5 పొంగులు వచ్చే వరకు ఉడికిస్తారు. ఇదంతా సమిష్టిగా గ్రామంలో రైతులు తయారు చేసుకుంటుండడం విశేషం. తూటికాడ అంటాము. ఇదే మన ఏరియాలో అయితే దీన్ని కొంపోక్ అంటారు, మరికొన్ని ఏరియాలో అయితే రబ్బరాక్ అని అంటారు, మరికొన్ని ఏరియాలో అయితే ఎర్నేపాల్ మాక్ అంటారు, మరికొన్ని ఏరియాలో అయితే కంపెనీ లంకాడం అంటారు. సుడిదోమ కోసం ఈ ఆకు ఎక్కువగా ఉపయోగిస్తాము. అందులో ఎలా చేయాలంటేది మనకి మూత్రము తీసుకుంటాము. ఆ మూత్రంలో ఈ ఆకు బాగా గుండసేసి దంచి దాన్ని మూత్రంలో ఒక 20 లీటర్ల మూత్రంలో 10 కేజీలు ఆకు వేసి దాంట్లో ఒక 2 కేజీలు పేడేసి ఉడకబెట్టి బాగా 5-6 పొంగులు వచ్చిన వరకు మరిగించి ఒక ట్యాంక్కి లీటర్ చొప్పునేసి కొడితే మనకి పూర్తిగా దోమపోటు అనేది నివారణ అవుతుంది. ఎటువంటి ఇది లేకుండా మనము క్లియర్ కట్గా చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకుని. ఈ మిశ్రమాన్ని గుడ్డతో వడగట్టి కషాయాన్ని డబ్బాల్లో నిల్వ చేసుకుంటారు. వడగట్టిన ఈ కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరా వరి పైరుపై పిచికారీ చేసి సుడిదోమను నివారించుకోవచ్చు. సుడిదోమ సమస్య ఉన్న మిగతా ప్రాంతాల్లో కూడా ఈ రైతుల ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మండల యాంకర్గా పనిచేస్తున్నాను. నాకు కంచెల యూనిట్, పెద్దంపారం పంచాయతీ, బొగాబెని పంచాయతీ, కత్తివరం పంచాయతీ, చిన్న కొజిరియా మొత్తం 5 పంచాయతీలకి నేను చూస్తున్నాను. పెద్దంపారం గ్రామంలో తూటికాడ కషాయము తయారు చేయడం జరుగుతుంది. రైతులకి అందరికీ అవగాహన, దీన్ని సుడిదోమ నివారణ కోసము ఇది తయారు చేయడం జరుగుతుంది. తూటికాడ తెచ్చి బాగా మెత్తగా దంచి ఒక 20 లీటర్ల మూత్రంలో 10 కేజీల ఆకు వేసి 5 పొంగులు వచ్చినంత వరకు మరిగించి దాంట్లో 1 కిలో నాటావు పేడ వేసి 5 పొంగులు వచ్చినంత వరకు మరిగించి 48 గంటలు చల్లారబెట్టి దాని తర్వాత ట్యాంక్కి 1 లీటర్ వేసి పిచికారీ చేయించడం జరుగుతుంది. ఈ తూటికాడ కషాయము పిచికారీ చేయమని చెప్పడం జరుగుతుంది. వరి చేలో యూరియా ఎక్కువగా వాడటం, పగటి ఉష్ణోగ్రత, ఎండల తీవ్రత సమయంలో రసాయన మందులు ఎక్కువగా పిచికారీ చేయటం వల్ల సుడిదోమ ఉధృతి పెరుగుతుంది. ఇది సోకిన చేలో వరి దుబ్బులు మెత్తబడి, గింజలు పాలు పోసుకోక, తాలు గింజలు ఏర్పడి దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. గడ్డి కూడా పశువులకు పనికి రాకుండా పోతుంది. వరిలో శ్రీకాకుళం జిల్లాలో సుడిదోమ రాకుండా గత ఖరీఫ్లో దానిని వాడి సత్ఫలితాలు పొందారు రైతులు. మానవాళి మనుగడ సజావుగా సాగేందుకు ప్రకృతి మనకు ప్రసాదించిన దివ్య ఔషధం తీయని తాటిబెల్లం. నాటు వైద్యం, ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగించే తాటిబెల్లం కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తోంది. అయితే ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉన్న తాటిబెల్లాన్ని తయారు చేయడం అంత సులభ పనేం కాదు.
అతి అరుదుగా లభించే ఈ తాటి బెల్లాన్ని తయారు చేసేందుకు గీత కార్మికులు పడుతున్న శ్రమ అంతా ఇంత కాదు. అసలు ఈ తాటి బెల్లం ఏ రకంగా తయారవుతోంది, ఎక్కడ తయారవుతుంది తెలుసుకునేందుకు మనం తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలోని అమ్మిగుంట ప్రాంతానికి వెళ్లాల్సిందే. దివ్య ఔషధంలా ప్రకృతి మనకు ప్రసాదించిన తాటి బెల్లాన్ని తయారు చేసేందుకు గీత కార్మికులు వేకువజామున 3 గంటల నుంచి పని మొదలు పెడతారు. తాటి చెట్లను ఎక్కి తాటికల్లు తీయటానికి ఉపయోగించే కుండలకు సున్నపు పేస్ట్ రాస్తారు. ఈ సున్నపు పేస్ట్ పూయటం ద్వారా తాటికల్లులోని ఆల్కహాల్ మొత్తం ఆవిరై తియ్యటి ద్రవం మిగులుతుంది. దీనినే నీరా అంటారు. ఈ నీరాను తాటి చెట్టు నుంచి దించి తాటి బెల్లం తయారీకి ఉపయోగించే పెనంలో పోసి మరగబెడతారు. ఈ నీరా ద్రవరూపం నుంచి వాయురూపంలో ఆవిరై గట్టిపడి తాటి బెల్లంగా మారుతుంది. ఈ తాటి బెల్లం తయారీలో ఏ రకమైన మిశ్రమాలు గాని రసాయనాలు గాని కలపకుండా తయారు చేస్తారు. ఇలా ఘన పదార్థంగా మారిన తాటి బెల్లాన్ని తాటాకు బుట్టల్లో పోసి అచ్చులుగా చేస్తారు. ఒక కుండ నిండా ఉన్న నీరాను మరగబెడితే కేజీన్నర వరకు తాటి బెల్లం తయారవుతుందని గీత కార్మికులు చెప్తున్నారు. ఎక్కాల ఏరియాలో నేను తాటి బెల్లం తయారు చేస్తానండి. ఓనగట్లకి 6 కిలోమీటర్ల దూరం అండి. మేము 4 నెలలు ఇక్కడే అడవిలోనే ఉంటామండి. ఇక్కడే మకం ఉండి పాకల్లో ఉంటాం. తెల్లారగట్ల ఉదయం 4 గంటలకు 5 గంటలకు కట్టుకుంటాం. 12 గంటల దాకా మేము తాటి చెట్టు ఎక్కుతామండి. పొద్దున్నే ఉదయం శుభ్రం చేసి మళ్ళీ ముగ్గేసి మేము తెచ్చి ఇక్కడ పేనం అని ఉంటుందండి మాకు. ఆ పేనంలో పోసి బెల్లం మంటెడతాం. సాయంకాలం 4 గంటలకి 3ంటికి ఉదయం ఎలా దిగుతుందండి. పొద్దున్నే లేచి మళ్ళీ ఆ ఉదయం బుట్టలో గట్రా తీస్తామండి. బెల్లాలు బోళ్ళు ఉన్నాయండి. ఇక మొత్తం మార్కెట్టే కాదు, రోడ్డు మీద పెట్టి పంపుతున్నారంట. ఎక్కడో అమ్మినా ఈ బెల్లం ఇలాంటి బెల్లం ఎవరికి దొరకదండి. ఒక 10 లీటర్ల కళ్ళు మాకు లెక్కండి ఓ 1400 రావాలి. ఈసీలు లెక్కండి. అది చిన్నదాన్ని 500 రూపాయలు తీసుకుంటున్నామండి. ఇడిగా అయితేనే 2 మొక్కలు 3 మొక్కలు, మామూలుగా బుట్ట అయితే 10,000 రేట్ ఇమ్మంటున్నామండి. ఖర్చులు ఎక్కువ కదండి. ఇప్పుడు ఒక గుల్ల కొనాలంటే ఒక కొంచెం వచ్చి 100 రూపాయలు తీసుకుంటారండి. మేము చాగళ్ళు తెచ్చుకోవాలి ఒక గుల్ల. దాన్ని తెచ్చుకుని మేము ఇక్కడ కలుపుకోవాలి. ఆ గుల్లను మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ మేము తాటి చెట్టుకి వెళ్ళి వేయాలి. ఇది తాటి బెల్లం అమ్ముకుంటే ఏదో మొక్క అమ్ముకుంటాం. అది ఇది అయితే మన దగ్గరికి వస్తారు. అది అయితే మేము పట్టుకెళ్ళి ఓనగట్లలో కళ్ళు అమ్ముకుని లోట పెట్టుకుని అమ్మాలి. లోట 20 రూపాయలు ఇచ్చినా ఎంతమంది తాగుతారో ఎంతమంది లేదో పాడమోసుకోవాలో రేపు పొద్దున్న అన్ని పడాలి. ఇది అయితే మనకు పాడమేయాలి, పాడైపోద్దని మాకు భయం లేదండి. బెల్లం ఉందండి. తాటికల్లు అమ్మకం కంటే ఈ తాటి బెల్లం ద్వారా వచ్చే ఆదాయం బాగుండటంతో గీత కార్మికులు అధిక శ్రమ చేసి ఈ తాటి బెల్లాలను తయారు చేస్తున్నారు. కేజీన్నర తాటి బెల్లం 500 రూపాయలకు విక్రయిస్తూ వారు జీవనోపాధి పొందుతున్నారు. అయితే తాము ఉత్పత్తి చేసే తాటి బెల్లానికి సరిగా మార్కెటింగ్ చేయలేకపోతున్నారు. దళారులు అందిన కాడికి కొని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో తాము కష్టపడి తయారు చేసిన తాటి బెల్లానికి మంచి ధర రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ తాటి బెల్లానికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. నేరుగా నీరా నుంచి తయారయ్యే తాటి బెల్లానికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఎంతో శ్రమతో తాటి బెల్లాన్ని ఉత్పత్తి చేస్తున్న గీత కార్మికులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలని, తాటి బెల్లం కుటీర పరిశ్రమల్ని నెలకొల్పి గీత కార్మికులను ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు. చిక్కాల పాలలో తాళ్ళు తీసుకుంటున్నామండి. పైన చెంచా వేస్తామండి. ఆ కళ్ళు దిగాక మేము తయారు చేస్తామండి. పొయ్యి మీద పెట్టి మంట వేస్తామండి. దాన్ని బెల్లం కింద తాటి బెల్లం కింద తయారు చేసి ఒరిజినల్గా వండి బుట్టల్లో పోసి మేము అమ్ముకుంటామండి. మామూలుగా కావాల్సిన వాళ్ళు వచ్చి షుగర్కి, బీపీలకి అన్ని నాటు వైద్యాలకి గట్రా వాడుతున్నారండి. అందరూ పట్టుకెళ్తారండి. ఈ తాటి బెల్లానికి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకుని దేశ విదేశాల్లో తాటి బెల్లాన్ని వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం వీరిని ఆదరించి తాటి వనాల పెంపకానికి కృషి చేయాలని, ఈ రంగంపై ఆధారపడిన కార్మికులను ఆర్థికంగా ఆదుకుని ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ఆకాంక్షిస్తున్నారు. పంటలు అందరూ రైతులు పండిస్తారు. కానీ వినూత్న విధానాలు ఆచరించి ఎవరూ సాగు చేయని పంటలు పండిస్తే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ పంటల్లో లాభాలు గడిస్తే అందరి దృష్టిలో మారుమ్రోగిపోతారు. అచ్చం అలానే అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేసనపల్లి గ్రామానికి చెందిన దొమ్మేటి శ్రీనివాస్ అనే రైతు కొత్తగా ఆలోచన చేసి గత 3 సంవత్సరాలుగా రకరకాల రంగుల పుచ్చకాయలు సాగు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. సహజంగా మనకు ఎరుపు గుజ్జు కలిగిన పుచ్చకాయలు తెలుసు. కానీ ఈ రైతు పసుపు గుజ్జు, తొక్క పసుపు కలిగిన పుచ్చతో పాటు గింజలు తక్కువ కలిగి ఎరుపు గుజ్జు కలిగిన పుచ్చ రకాలు సాగు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఈ రైతు ఇటువంటి పంటలు ఎందుకు సాగు చేయాలి అనుకున్నారు? ఈ పుచ్చ రకాల దిగుబడి, లాభాల గురించి రైతు మాటలోనే తెలుసుకుందాం. అందరూ రైతుల్లాగానే సంప్రదాయ పంటలు సాగు చేయాలి అనుకోలేదు దొమ్మేటి శ్రీనివాస్ అనే ఈ రైతు. విభిన్నంగా ఆలోచన చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో పంట దిగుబడి ఇచ్చే పుచ్చ సాగు ఎంచుకున్నాడు.
అందున తన పొలం పుచ్చకు అనుకూలం కావడంతో సాధారణ పుచ్చ రకాలకు బదులు విదేశీ రకాలు ఎన్నుకున్నాడు. 3 సంవత్సరాల క్రితం 2 ఎకరాల కౌలు భూమిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి వరుసగా 3వ ఏడాది 8 ఎకరాల్లో 3 రంగుల పుచ్చకాయలు సాగు చేస్తూ మంచి లాభాలను ఆశిస్తున్నాడు. ఆధునిక సాంకేతిక పద్ధతులు పాటించడంతో చక్కటి దిగుబడులు తన సొంతమవుతున్నాయి. కేశంపల్లి గ్రామంలో 2 ఎకరాలు లీజుకి తీసుకుని పుచ్చ సాగు చేస్తున్నానండి. రకరకాల పుచ్చకాయలు పండించడానికి మీకు ఆలోచన ఎలా వచ్చిందండి? ఇంట్రెస్ట్ అండి పండించాలని. ఏమేమి పండిస్తున్నారు? ఇప్పుడు ఎల్లో కలర్ ఒకటి అండి, వైట్ ఎల్లో వచ్చి లోపల రెడ్ కలర్ వచ్చేది ఒకటి నార్మల్ కలర్ అండి. 3 రకాలండి. ఎక్కడి నుంచి రప్పించారండి విత్తనాలు? ఈ మహారాష్ట్ర నుంచి అండి, పూనా నుంచి అండి. గత సంవత్సరం కూడా చేశారు కదా, దిగుబడి ఎలా ఉంది? గత సంవత్సరం బాగుందండి, ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉంది. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? మొత్తం 8 ఎకరాలండి, ఇక్కడ అయితే 2 ఎకరాలండి. ఎలా ఉందండి దిగుబడి? ఎలా ఉంది? దిగుబడి చాలా బాగుందండి. వర్షాల వల్ల ఏంటంటే కొంత కాయిపోయింది అనమాట అండి, తడిసిపోయి. ఏ రోజు ఎంతమంది వస్తుంటారు మ్యాక్సిమం? 100 మీద వస్తుంటారండి. అంటే మనకి ఇక్కడే అయిపోతుందండి సేల్ చేసుకుంటారు. అంటే వీటికి ఖచ్చితంగా కొంచెం మెరక భూములు అయితే బాగా పనిచేస్తాయండి. పళ్ళ భూములు అంటే ఇలాగా చిన్న వర్షాలకి మునిగిపోతున్నాయండి. దానివల్ల ఏంటంటే మెరగ్గా ఉన్న భూముల్లో పెడితే మనకి దాని లాభం కనపడుతుందండి. ఎందుకంటే కొంచెం పెట్టుబడులు కూడుకున్న ఎకరానికి 70 నుంచి 80 వేలు అవుతుందండి. అంటే ప్రస్తుతం సంవత్సరం దీన్ని పెరిగితేనే ఉంటుందండి పెట్టుబడులు. ఎకరానికి వచ్చి ఎంత లాభం వస్తుంది పని? ఎకరానికి మీకు అంటే హోల్సేల్గా వేసుకుంటే మనకి రాదు, ఇక్కడ రిటైల్గా అమ్ముకుంటే మనకి లాభాలు ఎక్కువ ఉంటాయి. పుచ్చ సాగు వేసవికి అనువైన పంట. కానీ ప్రస్తుత కాలంలో అన్ని కాలాలకు అనువైన రకాలు రావటం వల్ల ఇక్కడ రైతులు అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో సాగునీటి వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ సాంకేతిక పరిజ్ఞానం ఆసరాతో ఒకటే రకం కాకుండా విభిన్న రకాల పుచ్చలు వేశారు ఈ రైతు. దీనిపై స్థానికులు సైతం తమ పొడి భూముల్లో ఇటువంటి పంటలు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం తన వ్యవసాయ భూమిలో పసుపు రకం, ఎరుపు రకం, పైన పసుపు లోపల ఎరుపు గుజ్జు రకం వంటి 3 రకాలుగా సాగు చేస్తున్నారు శ్రీనివాస్. మల్చింగ్ విధానంతో డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులు అందించడంతో పంట ఆరోగ్యంగా పెరిగి 65 రోజులకే పంట కోతకొచ్చి మంచి దిగుబడులు తీస్తున్నారు. ఇక్కడ దొమ్మిడి శ్రీను అనేటువంటి రైతు పుచ్చ సాగు చేస్తూ ఉన్నారు. మేము పుచ్చ సాగు ఇదివరకు ఎప్పుడు చూడలేదు. అంటే మా ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో పుచ్చకాయలు పండుతాయి అనే విషయం మాకు కొంతవరకు తెలియదు. దొమ్మిడి శ్రీను గారు రైతు వచ్చి ఇక్కడ ఒక 2 ఎకరాల పొలాన్ని లీజుకి తీసుకొని మొదలుపెట్టడం జరిగింది. ఈ పుచ్చ సాగు కంటే ముందు బెండ, అదేవిధంగా గోరుచిక్కిడి, వంకాయ ఇవన్నీ కూడా కాయగూరలో చాలా అద్భుతమైన రీతిలో పండించాడు ఆయన. సముద్ర తీర ప్రాంతంలో ఎంత అద్భుతంగా కూరగాయలు పండుతాయని కూడా మాకు తెలియదు. అయితే ఇటువంటి ప్రాంతంలో పుచ్చకాయ సాగు మొదలుపెట్టిన తర్వాత పుచ్చకాయ అంటే చూసాం, కానీ పుచ్చకాయలో మళ్ళీ రంగురంగులు పుచ్చకాయలు పండించి మమ్మల్ని అందరినీ కూడా ఇంప్రెస్ చేశాడు ఆయన. లాస్ట్ ఇయర్ ఒక్క కాయ వచ్చి సుమారుగా 14 కేజీలు ఉండేటువంటి అంత పెద్ద సైజు పుచ్చకాయలు పండించాడు. అందులో పసుపు రంగు, అదేవిధంగా బయట పచ్చగా ఉండి లోపల కూడా వైట్, ఫుల్ వైట్, అంటే రెడ్ లేకుండా ఫుల్ వైట్ ఉండేటువంటి పుచ్చకాయ పండించారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా బయట పసుపు రంగు ఉండి లోపల మళ్ళీ ఎరుపు రంగు ఉండేటువంటి పుచ్చకాయలు పండిస్తూ ఉన్నారు. అయితే ఈ 2 ఎకరాలకు తోడు ఇంకో 4 ఎకరాలు కూడా ఆయన సాగు చేయడం మొదలుపెట్టారు. అయితే పెట్టుబడులు పెరిగినాయి, అదేవిధంగా వాతావరణం కూడా సహకరించక మొన్న వచ్చినటువంటి అర్ధాంతరంగా వచ్చిన వర్షాల వల్ల కొంత నష్టమైతే జరిగింది. ఈ రైతు చెప్పేది ఏంటంటే, మాకు ఈ ప్రాంతంలో చాలా మంచిగా వ్యవసాయం పండుతూ ఉంది, భూములన్నీ కూడా చాలా సారవంతంగా ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రోత్సాహం వస్తే కనుక ఇంకా మరింతగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా చెప్పి ఇటువంటి వ్యవసాయాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి అన్నారు. మా ప్రాంతంలో ఆక్వా వల్ల చాలా నష్టం జరిగింది. అయితే కొత్తగా ఆక్వా కంటే మరింత మెరుగ్గా మంచి డబ్బులు వచ్చే విధంగా రైతులను ప్రోత్సహిస్తూ, ఎవరైతే రైతులు ఇంతకు ముందు చేసినటువంటి వ్యవసాయం అంతా మానేసి మా ప్రాంతంలో వ్యవసాయం పండదని చెప్పేసి నిరాశతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరలా నూతన ఉత్సాహాన్ని ఇచ్చాడు ఈయన ఈ పుచ్చ సాగుతో. ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఆదరించాలి. అయితే గతంలో కురిసిన అకాల వర్షాల కారణంగా చాలా వరకు పంట నష్టానికి గురైనట్లు శ్రీనివాస్ వాపోయారు. లేకుంటే ఈ ఏడాది మరింత మంచి లాభాలు ఉండేవని అంటున్నాడు. పొలం వద్దే హోల్సేల్ రేట్లకు పుచ్చకాయలు అమ్మడంతో సుదూర ప్రాంతాల నుంచి సైతం వినియోగదారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఆకర్షవంతమైన రంగుల్లో కాయలు లభ్యం కావడంతో మక్కువ చూపుతున్నారు. పుచ్చకాయలు రంగుతో పాటు రుచిగా కూడా ఉన్నాయంటున్నారు వినియోగదారులు. దొమ్మేటి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఈ కబులికి ఇచ్చాము. ఇదంటే ఇప్పుడు ఈ పుచ్చకాయ పండిస్తున్నారు. ఇది 3 రకాలుగా ఉంది. ఒకటి ఎల్లో ఒకటి, అలాగే రెడ్ ఒకటి, ఎల్లో రెడ్ ఒకటి, అలాగే మళ్ళీ బ్లాక్ రెడ్ ఒకటి. ఇటువంటి పుచ్చకాయలు పండిస్తున్నారండి ఈయన. ఇప్పుడు మా గ్రామంలో ఇటువంటి పుచ్చకాయలు పండించడం మాకు తెలియదు, మేము అనుకోలేదు కూడా. ఇప్పుడు ఈయన పండించడం వల్ల
మా భూములకి విలువ పెరిగింది. తర్వాత ఏంటంటే మాకు ఆనందంగా ఉంది, మేము కూడా పండించుకోవాలన్న ఆలోచన మా రైతులకి అందరికీ వచ్చింది. ఇక్కడ ఎక్కువగా మేము వ్యవసాయాలు చేసుకోవడానికి పంట నీరు లేదండి మాకు ఈ గ్రామంలో. అప్పుడే 100 సంవత్సరాలుగా మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం. మాకు ఏ విధంగానూ న్యాయం జరగలేదంటే పంటకాలం విషయంలో. పంటకాలం మాకు వస్తే ఇదే కాకుండా మరిన్ని అభివృద్ధి అవుతాం మేము. వైవిధ్యమైన పంటలతో రాబడి పొందుతున్న రైతు శ్రీనివాస్ తోటి రైతులకు ప్రేరణ కలిగిస్తున్నాడు. సాగు విధానాలు గమనించిన తోటి రైతులు పుచ్చ సాగుకు సిద్ధపడుతున్నారు. రైతులను సాగులో ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి పురుగులు, తెగుళ్లు. వీటిపై సరైన అవగాహన లేక పంట నష్టం కలుగుతోంది. సకాలంలో వీటిని గుర్తించినట్లయితే పంటను కాపాడుకోవచ్చు. అయితే వివిధ పురుగుల్లో ఒకటైన పొగాకు లద్దె పురుగు దాదాపు అన్ని పంటలను ఆశించి నష్టపరుస్తోంది. ఈ నేపథ్యంలో పొగాకు లద్దె పురుగు ఏ పంటలను ఆశిస్తోంది, ఎలాంటి నష్టం కలిగిస్తోంది, వాటి నివారణ మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్, రబీ పంటకాలాల్లో పండించే వివిధ పంటలైన పత్తి, వేరుశనగ, ఆముదం, పొగాకు, కంది, పెసర, మినుము, అలాగే కూరగాయ పంటలైన టమాటా, వంగ, బెండ, మిరప లాంటి ఎన్నో పంటలను పొగాకు లద్దె పురుగు ఆశించి నష్టపరుస్తుంది. తల్లి పురుగుల రెక్కలు లేత గోధుమ రంగులో ఉండి ముందు రెక్కలు మచ్చలు కలిగి ఉంటాయి. తల్లి పురుగులు ఆకులపై గుడ్లను గుంపుల్లో పెట్టి వాటిపై గోధుమ వర్ణం కల నూగుతో కప్పుతాయి. ఒక్కొక్క తల్లి పురుగు తన జీవితకాలంలో 1000కు పైగా గుడ్లు పెడుతుంది. 4-5 రోజుల్లో గుడ్లు పొదిగి చిన్న గొంగళి పురుగులుగా మారుతాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగు కింద లేత గోధుమ రంగు భాగం కలిగి మెడ మీద నల్లటి మచ్చలతో శరీరమంతా సన్నని లేత రంగు గీతలు కలిగి ఉంటాయి. ఇవి కోశస్థ దశ మొక్కలకు దగ్గరగా భూమిలో గడుపుతాయి. చిన్న గొంగళి పురుగులు ఆకుల మీద పత్రహరిత పదార్థాన్ని గీకి జల్లెడ ఆకులుగా తయారు చేస్తాయి. పెద్ద పురుగులు ఆకులను కొరికి తిని ఈ నేలను మాత్రం మిగులుస్తాయి. పూత, మొగ్గలు, కాయలను ఆశించి లోపల పదార్థాలను తిని నష్టపరుస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు పగలంతా నేల మీద చెత్త కింద కాని, మట్టి పెళ్లల కింద కాని, నెర్రల్లో కాని దాగి రాత్రులందు పైరు నాశించి విపరీతంగా నష్టపరుస్తాయి. రైతులు మొదటిగా గుడ్ల సముదాయాలను, ఆపైన జల్లెడాకులను, చిన్న చిన్న గొంగళి పురుగుల గుంపులను బట్టి పురుగు ఉనికిని గమనించొచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈనెలు మాత్రమే ఉన్న ఆకులను, చెట్ల మొదళ్లలో పగటిపూట దాగి ఉన్న నునుపైన పెద్ద పెద్ద గొంగళి పురుగులను బట్టి దీని ఉనికి గమనించొచ్చు. దీని జీవిత చక్రం 30 నుండి 40 రోజుల్లో పూర్తవుతుంది. ఒక సంవత్సరంలో దాదాపు 7 లేదా 8 తరాలను పూర్తి చేస్తుంది. ఈ పురుగును సమగ్ర సస్యరక్షణ ద్వారా నివారించుకోవచ్చు. పొగాకు లద్దె పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. వేసవిలో లోతుగా దుక్కులు చేసుకోవాలి. రైతులందరూ సమిష్టిగా ఒకేసారి విత్తుకోవడం పూర్తి చేయాలి. నత్రజని ఎరువులను అతిగా వాడకూడదు. సిఫార్సు మేరకే ఎరువులు వాడాలి. పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. ఎర్ర పంటలుగా 100 ఆముదం మొక్కలు 1 ఎకరా చేన్లో అక్కడక్కడ వేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలు అమర్చాలి. ఎకరాకు 15 నుంచి 20 పక్షి స్థావరాలు ఏర్పాటు చేయాలి. పొగాకు లద్దె పురుగు గుడ్లను తొలిదశలో పిల్ల పురుగులను నివారించడానికి 5% వేపగింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. దీనివల్ల తల్లి పురుగులు మొక్కలపై తక్కువ గుడ్లు పెడతాయి. తొలిదశ పిల్ల పురుగులను అదుపులో ఉంచడానికి NPV ద్రావణాన్ని 500 ml చొప్పున కిలో బెల్లం, శాండోవిట్ కలిపి సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. ఈ రోగమొచ్చిన పురుగులు కొమ్మకు వేలాడి చనిపోతాయి. రెక్కల పురుగు ఉనికి గమనించిన వెంటనే లేదా విత్తనం విత్తిన 40 నుండి 50 రోజుల్లో హెక్టార్కు 1,50,000 చొప్పున వారానికొకసారి ట్రైక్రోగ్రామా కిలోనెస్ గుడ్లను 2 లేదా 3 సార్లు వదలాలి. లద్దె పురుగులు ఒక పంట పొలం నుంచి మరో పంట పొలానికి రాత్రి సమయంలో వలసపోతాయి కనుక పొలం చుట్టూ ఒక లోతు నాగలి చాలు కందకం చేసి అందులో ఫాలిడాల్ పొడిని చల్లాలి. ప్రతి 70 మీటర్ల చాలుకు 1 కిలో పొడిమందు వాడాలి. పురుగుల ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రమే పురుగు మందులు పిచికారీ చేయాలి. పురుగు మధ్యస్థ దశలో ఉన్నప్పుడు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడికార్ప్ 1.5 గ్రాములు లేదా నోవాల్యురాన్ 1 మిల్లీలీటర్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. 50% పంటలో నష్టం గమనించినట్లయితే స్పేనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామోక్టైన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా లూఫెన్యూరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎదిగిన లద్దె పురుగు నివారణకు 5 కిలోల తవుడు, 0.5 కిలోల బెల్లం, 0.5 లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిఫైరిఫాస్ తగినంత నీళ్లు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్కల మొదళ్ల దగ్గర సాయంత్రం చల్లుకోవాలి. విషపు ఎర తయారు చేసుకోలేని పక్షుల్లో క్లోరాన్ ట్రానిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్యూబెండియమైడ్ 0.2 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి
పెద్ద పురుగులు నివారించుకోవచ్చు. ఎప్పటికప్పుడు పురుగు ఉనికి గమనిస్తూ నివారణ పద్ధతులు చేపడితే పంటను కాపాడుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.